సో ఇదే షటిల్ అనమాట, దిస్ ఇస్ ద షటిల్. సో నేను ఇప్పుడు రెడ్ లైన్కి వెళ్ళాలన్నమాట. స్పిరిట్ ఎయిర్లైన్స్ మొత్తం బోర్డింగ్ ప్రాసెస్ అంతా మనమే తీసుకోవాలి మ్యాక్సిమం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బీడబ్ల్యూ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, ఒక ఇంపార్టెంట్ పని ఉంటే. సో మీకు కూడా మెట్రోలో ఎలా ట్రావెల్ చేయాలి, బీడబ్ల్యూ ఎయిర్పోర్ట్కి చీప్గా తక్కువలో ఎలా ట్రావెల్ చేయాలి అని చూపిస్తా. సో చూడండి ఒకసారి. బస్సులో అయితే ఇప్పుడే నేను మెట్రో దగ్గరికి వచ్చాను అనమాట. నా దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి హెండన్ మెట్రో స్టేషన్. సో ఇది హెండన్ మెట్రో స్టేషన్ అనమాట. నా దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వచ్చాను. మీరు కూడా మీకు దగ్గరలో ఏ మెట్రో స్టేషన్ ఉంటే ఆ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళండి. సో ఈ మెట్రో స్టేషన్ నుంచి నేను ఒక సిల్వర్ లైన్ తీసుకోవాలన్నమాట ఇక్కడ. అండ్ బీడబ్ల్యూఐ ఎయిర్పోర్ట్ నుంచి ఏంటి అంటే టికెట్స్ కూడా కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి మనకి. ఇప్పుడు వర్జీనియాలో ఉండే వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే బీడబ్ల్యూ ఎయిర్పోర్ట్ నుంచి బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఇఫ్ ఇట్ ఈస్ అ లాస్ట్ మినిట్ అనమాట. సపోజ్ వర్జీనియా టు ఫ్లోరిడా కావాలి అనుకోండి, మ్యాక్సిమం $350 అలా ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇదైతే ఫ్రాంటైర్, స్పిరిట్ ఆ ఎయిర్లైన్స్ అయితే మీకు ఒక $100, $120లో వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ మనం లాస్ట్ మినిట్లో బుక్ చేసుకుంటున్నా కూడా $100-150లో వచ్చేస్తుంది. సో అందుకని బీడబ్ల్యూ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తారు. సో ఇవే మీరు చూసుకోండి, లైక్ మీకు టైం ఉంటేనే, లైక్ ఇట్ విల్ టేక్ నార్మల్గా అయితే 2.5 hours అలా పడుతుంది. టైం ఉంటే ఈ వేలో రావచ్చు. లేదు మీకు లిమిటెడ్ టైం ఉంది అనుకుంటే క్యాబ్ ఈజ్ ద బెస్ట్ వే. బట్ మీకు కొద్దిగా టైం ఉంది పర్లేదు అనుకున్నప్పుడు ఇలాగ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని ఈజీగా అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు. తీసుకొని వెళ్ళాలన్నమాట. చూపిస్తా కింద కూడా, కింద వెళ్ళి ఒక మ్యాప్ చూపిస్తా, మీకు చాలా బాగా అర్థమైపోయింది అనమాట. ఇక్కడ చూడండి చుట్టూ కార్లు, ఇటు కూడా. ట్రైన్స్ ఎస్వి అని చెప్పి కిందకి వెళ్ళాలి నేను. సో నేను హెండన్లో మెట్రో ఎక్కాను కదా సిల్వర్ లైన్లో. ఇలాగ నేను మెట్రో సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. మెట్రో సెంటర్లో నేను రెడ్ లైన్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ట్రైన్. బట్ ఇక్కడ నుంచి 16 స్టాప్స్ అనమాట. ఈ స్టాప్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ నేను రెడ్ లైన్ తీసుకోవాలి. మెట్రో సెంటర్ అనే స్టాప్లో నేను దిగాలన్నమాట హెండన్ నుంచి. సో నేను ఇప్పుడు రెడ్ లైన్కి వెళ్ళాలన్నమాట. చూపిస్తాను చూడండి ఆపోజిట్. సో పైన రెడ్ లైన్ ఉంటుంది. ఆ రెడ్ లైన్కి వెళ్ళి అక్కడి నుంచి యూనియన్ స్టేషన్కి వెళ్ళాలి. ఇది మెట్రో సెంటర్. ఈ ట్రైన్ ఎక్కాలి నేను. ఒక 2 stops దిగితే చాలు మన స్టాప్ అయితే వస్తుంది, యూనియన్ స్టేషన్. సో యూనియన్ స్టేషన్కి అయితే వచ్చేసాం. యూనియన్ స్టేషన్ 3 stops, నాట్ 2 stops అని చెప్పాను కదా, 3 stops. సో దిస్ ఈస్ ద యూనియన్ స్టేషన్. క్యాపిటల్ కనపడుతుంది. సో ఇక్కడ నాకు తెలిసి ట్రైన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ట్రైన్ తీసుకొని నెక్స్ట్ బీడబ్ల్యూఐ టెర్మినల్కి అయితే వెళ్ళాలి నేను. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ రాస్తుంది కదా ఆమ్ట్రాక్. సో ఇదే ట్రైన్ తీసుకోవాలన్నమాట నేను.
సో ఇక్కడికి బి దగ్గరికి రావాలి. ఇక్కడ మార్క్ ట్రైన్ ఉంది కదా, ఎంఏఆర్సి, ఈ ట్రైన్ తీసుకోవాలి నేను. సో మార్క్ స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి టికెట్ తీసుకుందాం. బీడబ్ల్యూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. 1 వే కావాలి. క్వాంటిటీ 1. సో ప్లే విత్ క్రెడిట్ కార్డ్. సో టికెట్ అయితే వచ్చింది. 9:45కి నాకు ట్రైన్. అక్కడ చూస్తున్నారు కదా, 9:45కి ఒక 3 స్టాప్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు. దెన్ ఒక షటిల్ తీసుకుంటే నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాను అనమాట. కొంచెం లాంగ్ ప్రాసెస్, బట్ కన్వీనియంట్ ప్రాసెస్. సో ఇక్కడ ట్రాక్ 7 అని చెప్పి అనౌన్స్ చేశారు. ఎంఏఆర్సి ట్రైన్ అనమాట. సో ఈ ట్రైన్ తీసుకొని బీడబ్ల్యూ ఎయిర్పోర్ట్ టెర్మినల్కి అయితే వెళ్ళొచ్చు. ట్రాక్ 7 అనమాట. మార్క్ ట్రైన్ మన ట్రైన్ లానే ఉంది. వెల్కమ్ టు బేస్ అండ్ బేస్ అండ్ రాష్ట్రం. ట్రైన్ అయితే ఇలాగ ఉంది, చాలా ఖాళీగా ఉంది. ఆయన టీసీ అనమాట. సో ఇలాగ టీసీ వచ్చి టికెట్ చెక్ చేశాడు ఇప్పుడే. సో గాయస్, బీడబ్ల్యూఐ ఎయిర్పోర్ట్ టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఒక షటిల్ తీసుకోవాలి, ఫ్రీ షటిల్ ఉంటుంది. ఈ షటిల్ తీసుకొని మన ఎయిర్లైన్ ఏదైతే దాని దగ్గరికి అయితే వెళ్ళచ్చు. సో ఇక్కడ ఆపోజిట్లో షటిల్ ఉందన్నమాట. ఫ్రీ షటిల్ అని ఉంది కదా, బీడబ్ల్యూఐ మార్షల్ టర్మినల్ అని. సో ఇక్కడ షటిల్ వచ్చి ఆగుతుంది. సో దాన్ని బట్టి ఆ షటిల్లో ఎక్కి మన పర్టికులర్ ఏ ఫ్లైట్ అయితే ఆ ఫ్లైట్ టెర్మినల్కి అయితే వెళ్ళచ్చు. సో చూడండి, ఇదంతా పార్కింగ్. అక్కడ మనం వచ్చిన ట్రైన్ మార్క్, ఆమ్ట్రాక్ అనే ట్రైన్ ఉంది, మార్క్ అనే ట్రైన్ కూడా ఉంది. 2 ట్రైన్స్ ఉంటాయి. పైన ఫ్లైట్ పోతుంది చూడండి. ఇక్కడ కొన్ని సైకిల్స్, బైసికిల్స్ అన్ని పెట్టారు, రెంట్కి తీసుకోవచ్చు అనుకుంటాయి. ఇక్కడ ఇదంతా పార్కింగ్. ఇక్కడికి షటిల్ వస్తుంది అనమాట. బస్ వెయిటింగ్ ఏరియా అని ఉంది కదా, సో ఇక్కడికి షటిల్ వస్తుంది. దీన్ని తీసుకొని మనం టెర్మినల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదే షటిల్ అనమాట. దిస్ ఇస్ ద షటిల్. హలో, ఇక్కడ చూస్తే ఏ స్టాప్ అయితే అక్కడ ఆ స్టాప్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ సౌత్ వెస్ట్ అమెరికన్ ఎయిర్లైన్స్ స్టాప్ అనమాట. ఇక్కడ దిగి ఆ ఫ్లైట్స్లో మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో నాది ఫ్రంట్ ఎయిర్ కోసం నేను వెయిట్ చేస్తాను. సో ఇక్కడ థర్డ్ స్టాప్. సో ఇక్కడ అన్ని ఎయిర్లైన్స్ కౌంటర్స్ ఉంటాయి. సో నాది ఫ్రంట్ ఎయిర్ కాబట్టి జస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. ఇక్కడ నేను చూద్దాం. యాక్చువల్లీ మనం ఓన్గా తీసుకోవచ్చు కూడా, ఆర్ లైన్లో ఉండి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ క్యారీ ఆన్ బ్యాగ్స్, ఏదైనా బ్యాగ్స్ ఉంటే
ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు. సో మనకి బ్యాగ్స్ ఏం లేవు. సో వీఆర్ గుడ్. జస్ట్ బోర్డింగ్ పాస్, ఒక వెండింగ్ మిషన్లో బోర్డింగ్ పాస్ తీసుకుందాము. దెన్ అన్ని సెట్ అనమాట. గేట్ నెంబర్ వచ్చేసి D4 అనమాట. ఇక్కడ డి గేట్స్కి ఇక్కడ ఇటు చూపిస్తుంది డైరెక్షన్. సో ఐ విల్ గో దిస్ సైడ్. D4 ఫైండ్ అవుట్ చేసుకుంటే వీఆర్ గుడ్. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి మొత్తం స్పిరిట్ ఎయిర్లైన్స్, ఆల్ డెల్టా ఎయిర్లైన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ స్పిరిట్ ఎయిర్లైన్స్ మొత్తం బోర్డింగ్ ప్రాసెస్ అంతా మనమే తీసుకోవాలి మ్యాక్సిమం. సో ఈ మిషన్లు ఈ కియాస్క్ ఉన్నాయి కదా, ఈ కియాస్క్లోంచి తీసుకోవచ్చు. సో ఇక్కడంతా చెకింగ్. సో ఇక్కడ ఐడి ఇవ్వాలి. జస్ట్ ఐఎమ్ టేకింగ్ ద ఐడి. ఇక్కడ ఇదంతా మన ఐడి చెక్ చేసి బోర్డింగ్ పాస్ అంతా చెక్ చేస్తారు. సో ఇక్కడ మొత్తం చెకింగ్ ప్రాసెస్ అనమాట. సో నా బ్యాగేజెస్, షూ మొత్తం తీసేయాలి. తీస్తే ఇక్కడ చెక్ చేస్తారు. సో వన్స్ ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతా. సెక్యూరిటీ చెక్ ఇప్పుడే కంప్లీట్ అయింది. సో నా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. గేట్ దగ్గర కూర్చొని నెక్స్ట్ ఏమన్నా ఫుడ్ తీసుకుందాం. సో ఇన్సైడ్ ఎయిర్పోర్ట్ చూడండి, ఇక్కడ డెల్టా ప్లేయింగ్ అనిపిస్తుంది. గేట్ వచ్చేసి D4 అనమాట. ఇక్కడ ఉన్నాయి గేట్స్ అన్నీ. D2 to D4, D6, D37 దాకా ఉన్నాయి. సో నాది వచ్చేసి D4. సో D4 దగ్గర కూర్చుందాం. ఇక్కడ చూడ NYC కలెక్షన్ అని చెప్పేసి అన్ని స్పెట్స్ ఉన్నాయి. మొత్తం ఫుల్ స్పెట్స్. గేట్ D4. యా, ఇక్కడ గేట్ D4 ఇది అన్నమాట మన గేట్. సో ఇక్కడ కూర్చుందాం, ఫ్లైట్ కోసం వెయిట్ చేద్దాం. సో చూడండి అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొన్ని బుక్స్ ఉన్నాయి, మొత్తం బుక్ షాప్. ఇక్కడ షాప్స్ అగైన్. సో ఫుడ్ తీసుకోవడానికి. సో ఇటు కూడా ఫుల్ షాప్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ క్లాతింగ్ బ్రాండ్స్, డిఫరెంట్ క్లాతింగ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఫుడ్ స్టాల్. ఇది స్మూతీ కింగ్ అంట ఫుడ్ స్టాల్. దిస్ ఈజ్ ఆల్సో. సో ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఉంది. ఫుడ్ ఏమన్నా తీసుకుందాం. లెట్ మీ సీ సంథింగ్ వీ క్యాన్ గెట్ ఇట్ టు ఈట్.